భారత్కు రావాల్సిన ఓ ఎల్పీజీ నౌక హర్మూజ్ జలసంధిని దాటింది. మార్షల్ దీవుల జెండా గల నౌక 46,000కు పైగా మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తోంది. ఇందులో 20 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 18 మంది భారతీయులే ఉన్నట్లుగా సమాచారం. ఈ ఎల్పీజీ నౌక మే 13న విశాఖపట్నానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఇటీవల అమెరికా నౌకల దిగ్బంధనం తర్వాత భారత్కు చేరుకున్న తొలి ఎల్పీజీ నౌక ఇదే కానుంది. కాగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం కొనసాగుతోంది. గ్యాస్ కోసం ఖాళీ సిలిండర్లతో గోదాంల వద్ద నిద్రించాల్సిన దుస్థితి దాపురించింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో గ్యాస్ సమస్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. గ్యాస్ కొరతను తీర్చాలనే డిమాండ్ చేస్తూ వినియోగదారులు ఖమ్మం, వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. 20 రోజులుగా గోదాం ముందు పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోదాం వద్ద రాత్రులు కూడా నిద్రించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు.